హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అండ్ చిన్నుస్ జర్నల్. మేము కోటి దీపోత్సవం చూడటానికి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళామండి. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళేసరికి 8 అవ్వింది. అప్పటికే చాలా జనంతో స్టేడియం అంతా కిక్కిరిసిపోయింది. మాకు చాలా చూడాలి తిరగాలి అనిపించింది, కానీ మేము ఏం చూసామో మళ్ళీ అక్కడ ఎలా ఉన్నామో కూడా నాకే అర్థం కాలేదు. అంత జనం ఉన్నారండి. మాది మహాసముద్రంలో మొత్తం స్టేడియం అంతా నిండిపోయింది. ఈసారి అలా కాకూడదని మేము 1:30కే స్టార్ట్ అవ్వి 2:30 కల్లా సికింద్రాబాదు ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళాము. మేము అక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళాము. నవంబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 13వ తారీఖు వరకు కూడా సాయంత్రం 5:30 నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుందండి. ఈ కోటి దీపాల వెలుగును ఒకే వేదికపై చూసే అద్భుతమైన అవకాశం మనకి గత 13 సంవత్సరాల నుండి భక్తి టీవీ ఛానల్ వారు మనకు అందిస్తున్నారు. ఎక్కడికక్కడ దీపాల అలంకరణ, పుష్పాల అలంకరణ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు అందరూ కదిలి వస్తారు. మనకి ఈ వేడుకను చూడటానికి మనకైతే 2 కళ్ళు సరిపోవండి. దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలలో ఉన్న దేవతామూర్తుల దివ్య విగ్రహాలను ఒకే దగ్గర చూడడం అనేది మహాభాగ్యమని చెప్పుకోవాలి. ఏడాది అంతా రావాల్సిన పుణ్యం ఒక్క కార్తీక దీపంతో వస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. మన జీవితంలో సకల అడ్డంకులు, కష్టాలు తొలగిపోవాలంటే కార్తీక మాసంలో దీపారాధన తప్పనిసరిగా చేయాలి. చూసారా దేవుళ్ళని ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో. లోపల ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కొంచెం త్వరగా వెళ్ళటం మంచిది. 2-3 గంటలకు వెళ్ళారంటే మాత్రం చాలా మంచిగా ఇవన్నీ చూడొచ్చండి. చూడండి జనాలు ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో, పుష్పాలంకరణ, దీపాలతోటి. అసలు ఆ పువ్వులు చూడటానికి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఆ స్వామిని చూడండి ఎంత బాగున్నారో, ఎంత బాగా డెకరేషన్ చేశారో ఇవన్నీ కూడా. దాండియా చేసేవాళ్ళు ఎంతోమంది ఒక్కొక్క గ్రూపుల కింద ఒక 10-15 గ్రూపులు అయితే వచ్చాయి అక్కడికి. స్టేజ్ అంతా కూడా ఎంతో భక్తి పార్వశ్యంలో జనాలందరూ నిండిపోయి ఉన్నారండి. ఒకసారి వాతావరణం చూడండి. 6-6:30 కల్లా మొత్తం విపరీతమైన లైట్స్తో, ఈ అలంకరణతో చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. నాకైతే ఒక కైలాసానికి వచ్చిన అనుగ్రహం అయితే కలిగిందండి, అనుగ్రహం కలిగింది. చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. మీరు కూడా పిల్లల్ని తీసుకుని ఈ వాతావరణాన్ని అవి చూపించండి వాళ్ళకి. కానీ నగలు అవి వేసుకుని మాత్రం అస్సలు వెళ్ళొద్దు. బంగారం, వెండి వాటిని అయితే తీసుకువెళ్ళొద్దండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లలు మాత్రం మిస్ అవుతారు ఇక్కడ. వాళ్ళని అట్లా చేతులు పట్టుకుని మాత్రం వదలకండి. అలాగే ఈ కార్యక్రమంకి వెళ్తున్నప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళవలసిన అవసరమే లేదు. మొత్తం అన్నీ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే చెప్తారు. మనం ఏ విధమైన పూజా సామాగ్రి కూడా మనం తీసుకువెళ్ళక్కర్లేదు.
శోభతో అలరారబోతున్నారు. అంతేకాదు నేడు భక్తులను అనుగ్రహించేందుకు పుష్పగిరి మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారు, తలకాడు బాలకృష్ణానంద మహాసంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 గోవిందానంద సరస్వతి స్వామి వారు వేంచేయనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనామృతాన్ని మనందరికీ అందజేయనున్నారు. సిక్స్ 30 దాటగానే సడన్గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం అంటే మామూలు వర్షం కాదండి, ఏదో కురుస్తుంది తగ్గిపోతుంది అని అయితే మేము అయితే లేవకుండా అలాగే కూర్చుని ఉన్నాము. ఒక 10 minutesలో చినుకు కలిసి ఒక పెద్ద వాన అండి. చూస్తున్నారుగా వీడియోలో. కొంతమంది అయితే గొడుగులు తెచ్చుకున్నారు. మాకు ఐడియా అయితే అస్సలు రాలేదండి గొడుగులు తెచ్చుకోవాలని. చాలామంది అయితే గొడుగుల కింద కూర్చుని చూస్తూనే ఉన్నారు. అసలు ఒక్కళ్ళు కూడా కదలలేదండి. వర్షం స్టార్ట్ అయ్యి పెద్ద వర్షం అలా కంటిన్యూ అవుతుండగా ఇంక జనాలు అందరూ పరుగులు తీస్తూ వచ్చారు. మేమైతే చాలాసేపు అలాగే కూర్చుండిపోయాము. వానను మాత్రం చాలా ఆనందించాము వర్షం పడుతుంటే. కానీ ఒక బాధగా కూడా అనిపించింది, అయ్యో ఈ ప్రోగ్రామ్ చూడలేకపోతున్నామే, ఇంతటితో క్లోజ్ అయిపోతుందా ఈ ప్రోగ్రామ్, ఇంక వెళ్ళిపోవాలా అని చెప్పేసి మేమైతే ఫీల్ అవ్వాము. కానీ వర్షం మాత్రం నాన్ స్టాప్ అండి, అస్సలు ఆగలేదు. వర్షం అయితే చాలా గట్టిగా పడింది. కోటి దీపోత్సవం అది ప్రోగ్రామ్ జరగట్లేదు అని డిసప్పాయింట్మెంట్ కన్నా వర్షం పడిందన్న ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ నాకైతే చాలా నచ్చింది. అండ్ దాట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ డే బికాజ్ నాకు వర్షం అంటే చాలా ఇష్టం. అండ్ వర్షంలో తడిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆన్ దట్ డే. అందరూ వర్షం నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే నేను మాత్రం వీడియోస్ తీస్తున్నాను. వీడియో తీయు అని నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంది వెనకాల నుంచి. ఏంటి మమ్మ? అంతే కదా, ఫొటోస్ అంటే నాకు చిన్నుకి చాలా ఇష్టం. అంటే ఎక్కువ నాకు ఇష్టం ఫోటో తీ మమ్మీ అంటే కోప్పడుతూ నాకు సీరియస్గా చూస్తూ ఫొటోస్ తీస్తూ వచ్చింది. చూడండి వాళ్ళు ఎలా కవర్లు కప్పుకుని ఎలా నిలబడ్డారో. కొంతమంది అయితే గొడుగులు ఆన్ చేసుకుని ఉన్నారు. మాకైతే అంబ్రెల్లా తీసుకెళ్ళాలని మాకైతే అసలు అనిపించలేదు. తర్వాత మాత్రం అనుకున్నాను, అయ్యో గొడుగు తీసుకెళ్తే మేము కూడా చాలా వీడియోలు చేసి మీకు చూపించేదాన్ని ఆ రోజు. అంబ్రెల్లా లేకపోవడం వల్ల ఇలా తడిచాం అమ్మ. చూడు ఎంత బాగా ఎంజాయ్ చేసాం. అయితే చాలా బాగుంది. వర్షంలో అయితే ఇంకా చాలా బాగుంది. అండ్ వర్షంలో లైట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. వెనకాల మీరు చూస్తున్నట్టయితే గాడ్ని కూడా కవర్తో కప్పేస్తున్నారు తడవకుండా. బట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. చలి పెడుతూనే ఉంది వర్షంలో అయితే.
పీపుల్ అందరూ ఎవాక్యుయేట్ అయ్యే టైంకి కెమెరాస్ కూడా క్లోజ్ చేశారు ఇంకా కవర్స్తో. అండ్ చాలామంది అయితే కవర్స్ కిందే ఉన్నారు, మేము కూడా కాసేపు అక్కడే ఉన్నాము. అండ్ దెన్ ఫైనలీ వీ డిసైడెడ్ టు గో హోమ్, బట్ వే మొత్తం బ్లాక్ చేశారు, అక్కడ కూడా మొత్తం జనాలే ఉన్నారు, ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. మాకైతే క్యాబ్ కూడా బుక్ అవ్వలేదండి. మేము 2.5 hours అక్కడే వర్షంలో తడుస్తూ నిలబడ్డాము. ఎంత ట్రై చేసినా క్యాబ్ అయితే బుక్ కాలేదు మాకు. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంక వెళ్దామా ఉందామా అనుకునే టైంలో మొత్తం లైట్స్ ఆపేసి మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకేమీ లేదని డిసైడ్ అవ్వాక ఇంక మేము బయటకు రావడం జరిగింది. మొత్తం అలా వర్షం కురుస్తూనే ఉందండి. మాకైతే ఒక్క ఆటో కూడా బుక్ కాలేదు. మమ్మల్ని చూస్తున్నారు కదా, మేము తడిసి మొత్తం వద్దవ్వాము ఇద్దరం కూడా. అదిగో బయటకు వచ్చేసాం రోడ్డు మీదకి. కోడికి వచ్చానికి వచ్చాము మేము ఇలా తగ్గింది. మా పరిస్థితి ఇదండి, ఆటోలు కూడా బుక్ అవ్వట్లేదు. సాంగ్ అమ్మకి కోటి దీపోత్సవం మధ్యలోంచి వచ్చేసిన డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ ఎనీవేస్ నాకైతే వర్షంలో అయితే చాలా ఎంజాయ్ చేశాము. అండ్ దాట్స్ ఇట్. ఇలాంటి వ్లాగ్స్ కోసం ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్.